ఒకవేళ మీరు సేవకులైతే, సేవ చేసే గుణాలు మీకుంటే, సేవకులుగా మీరు ఉండాలని మీరు అనుకుంటే, పెళ్ళికి ఒక భక్తుడు తీసిన కొలత మాత్రం మర్చిపోకండి. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, చాలాసార్లు చెప్పాను నేను. ఆయన వస్త్రాన్ని, ఈ వస్త్రం ఏం వేసుకుంటాడు చెప్పిన, వరల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో, వరల్డ్ మ్యాప్, ఆ మ్యాప్ని ఆయన చొక్కాయిగా వేసుకుంటాడు. మంచి మిషనరీ అండి. ఆయన విజన్ ఏంటంటే ప్రపంచాన్ని ఎట్లా అయినా సరే యేసుక్రీస్తు వైపు మళ్లించే ప్రయత్నాలలో నా ప్రయత్నం కూడా మెండుగా ఉండాలని ప్రపంచ పటాన్నే చొక్కాయిగా వేసుకుంటాడు. ఈ మిషనరీకి ఒకరోజు పెళ్లి చూపులు వచ్చాయి. పెళ్లి చూపులు జరిగితే పిల్లని ఎలా సెలక్షన్ చేశాడు తెలుసు ఆయన? పార్క్ రమ్మన్నాడు. ఎక్కడికి? పార్క్. అందరూ అనుకున్నారు, అయ్యో చూసారా ఇవాంజలిస్ట్ అనుకున్నాం, కానీ ఆ మాత్రం ఈయనకు కూడా ఉన్నాయన్నమాట. అర్థం అవ్వడం తక్కువ, మనకి అపార్థాలు ఎక్కువ. పార్కు రమ్మని వెంటనే పార్క్ వెళ్ళిన తర్వాత ఎవరిని రావద్దన్నాడు, ఆ పాపను ఒక్కరిని రమ్మన్నాడు. బెంచ్ మీద కూర్చున్నాడు. వివాహం అనే దానికి ముందు ఆయన తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే, బెంచ్ మీద కూర్చున్నాడు. పిల్ల వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆయన. అవును సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు, మీరు మంచి సేవకులు, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి, నేను సేవకులు అంటున్నావుగా అని అడిగాడు. ఏం చేయాలి సార్ అని అడిగాడు. ఆ డస్ట్బిన్లో తినేసి పడేసిన బిర్యానీ పొట్లం ఉంటుంది, ఆ పొట్లం తెచ్చుకుని నా బెంచ్ మీద నా పక్కన కూర్చొని తిను అన్నాడు. ఆ పిల్లకి ఏం అర్థం అట్లా, సేవకుడు అనుకుంటే ఎంగిలోకి తెమ్మంటున్నాడు అనుకుంటా. వెళ్ళింది, బిర్యానీ పొట్లం తెచ్చింది, కూర్చున్నాడు, ఆవిడ కూర్చుంది. తిను మరి, ఆలస్యం దేనికి అన్నాడు. తింటుంది, మొత్తం తినేసింది. ఎవరో ఎంగిలి పడేసిన ఆ బిర్యానీ పొట్లం తిన్న తర్వాత అన్నాడు, ఎందుకు తినమన్నాను అడగలేదు కదా నువ్వు, ఈ పాయింట్లో నాకు నచ్చావు అన్నాడు. మరొక మాట, నేను ఎందుకు తినమన్నానంటే, నేను సేవకుడిని, ఏ రోజు ఎక్కడుంటానో తెలియదు. ఒకరోజు తినొచ్చు, తినకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే స్వభావం నీకుందో లేదో నాకు తెలియాలనే ఈ మిగిలిపోయిన ఎంగిలి అన్నం తినమన్నాను, నన్ను క్షమిస్తావా అని అడిగాడు. అప్పుడు అర్థమైపోయింది ఆయన అంటే ఏంటో ఆ అమ్మాయికి. ఆ రోజు ఆ నిబంధనలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు మిషనరీలు ఈరోజు ప్రపంచానికి గొప్ప సేవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వయసు సుమారుగా 60 దగ్గరకు ఉంది, ఇంకా బతికే ఉన్నారు. ఇలాంటి కొలతలతో మన వివాహంలోనికి అడుగులేయాలి.